హాయ్ ఫ్రెండ్స్, సేమియా ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నానండి. ఇలా చేసుకుంటే గనక సేమియా పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఎలా చేయాలనేది చూసేయండి. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. కొంచెం మెత్తగా అయిపోతాయి సగ్గుబియ్యము. అయిపోయిన తర్వాత సేమియా ఈ చిన్న గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నాను నేను. దాన్ని నేను నెయ్యిలో వేపుకుంటున్నాను అనమాట. నేతిలో వేపుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ఇవి కూడా సేమ్ అట్లనే వేపుకోవాలి. వేపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేస్తున్నాను. అవి బాయిల్ అయిపోయిన తర్వాత, మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత సగ్గుబియ్యాన్ని, ఆ సగ్గుబియ్యంలోనే గనక మనము పాలు వేసుకుంటే, పచ్చి పాలు వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇదిగోండి సగ్గుబియ్యం బాయిల్ అయిపోయాయి కదా. ఈ బాయిల్ అయిపోయిన తర్వాత మనకు తెలిసిపోతుంది చిక్కదనం అనేది. ఆ తెలిసిపోయిన తర్వాత అట్లా అయిన తర్వాత మనము అందులోనే మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులోనే మిల్క్ యాడ్ చేసుకుంటే మనకు సరిపడా మిల్క్ యాడ్, ఆ 3 గ్లాసుల సేమియాకి నేనైతే 3 గ్లాసుల పాలు అయితే పోసానండి, పెద్ద గ్లాస్తో. సో పాలు అందులోనే పోసుకుంటే కనుక సగ్గుబియ్యము అందులోనే మళ్ళీ కొంచెం కాసేపు ఉడికితే చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి బాయిల్ అయ్యాయి కదా. బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ సరిపడా మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా ఆ షుగర్ అందులో కరిగిపోయిన తర్వాత ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియాని, ఆ సేమియాని ఇందులో మనం మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇందులో సేమియా వేసుకున్న తర్వాత చూడండి, సేమియా వేస్తున్నాను నేను. ముందుగా వేపుకున్నాం కదా ఆ సేమియా ఇందులో వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్లో మంచిగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులో మళ్ళీ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఉడకాల్సిన అవసరం అయితే లేదండి, స్టవ్ బంద్ చేసేయచ్చు. ఇంకా చూడండి వేసేసాను కదా. వేసిన తర్వాత జస్ట్ అలా కలిపేసి అలా పక్కన పెట్టేసినామంటే ఒక 5 or 10 మినిట్స్ తరువాత మనం చూసుకున్నామంటే దీన్ని చిక్కగా అయిపోతుంది. మనకు కావాల్సినంత చిక్కగా అయిపోతుంది అనమాట. ఆ చిక్కదనం వచ్చిన తరువాత మళ్ళీ అది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న, బయట ఉన్నా కానీ మనకి బయట ఉంచుకుంటే 1 డేకి అయితే పోదు కదా. 1 డే అయినా సరే అట్లనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా చిక్కదనం అనేది కాదండి, ఇంకా అట్లనే ఉంటుంది అనమాట. సో మంచిగా ఉన్న సేమియాని చూశారు కదా, ఇలా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి.